నాకు పెళ్ళై 5 సంవత్సరాలైంది. నేను ఈ మధ్యన సడన్గా అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్నాను. ఎంత అందమైన అమ్మాయిని చూసినా ఫీలింగ్స్ కలగడం లేదు. భార్య మీద అసలు ఫీలింగ్సే లేవు. సెక్స్లో పాల్గొన్నప్పటికీ వీర్యం పడటం లేదు. ఏమిటిదంతా? నాకేమైంది? ఇది చూడాలండి సైకలాజికల్ ఏంటి. సెక్స్ విషయంలో ముఖ్యంగా 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి హార్మోన్ పరంగా డిఫెక్ట్ ఏమైనా ఉందా, టెస్టిస్ హార్మోన్ తక్కువ ఉందా, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉందా, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉందా, లేకపోతే కొలెస్ట్రాల్ అంటే ఎక్కువ ఉన్నాయా, సెక్స్ లేకపోతే షుగర్ ఏమైనా ఉందా చూడాలి. ఒకటి అవన్నీ చూసుకోవాలి పరీక్ష. ఇవి మామూలుగా. రెండోది హార్మోన్ అయిపోయాక న్యూరలాజికల్ డిఫెక్ట్స్ ఏమి ఉన్నాయా, సాధారణంగా ఉండవు. న్యూరలాజికల్ వ్యాస్కులర్ ఫ్యాక్టర్స్ ఏమైనా కొలెస్ట్రాల్ లాంటివి ఎక్కువ ఉన్నాయన్నా సరే వ్యాస్కు వస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉన్నా లేకపోతే ఆల్కహాల్ ఎఫెక్ట్ కూడా న్యూరలాజికల్ ఎఫెక్ట్ వస్తాయి. ఆల్కహాల్ న్యూరోపతి ఇవన్నీ ఉంటాయి. అదే ఉన్నాయి సార్. ఇక 4 సైకలాజికల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి వాస్కులర్ ఫ్యాక్టర్స్తో పాటు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా రోల్ ప్లే చేస్తాయి. ఒక్క సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కదండి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ పాటు టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా కలిసి ఉంటాయి. అది చూసి తగిన ట్రీట్మెంట్ పొందితే తప్పకుండా సెక్స్ మేలుకుంటుంది. ఆ సెక్స్ మేలుకోవడానికి మీరు కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో అది చాలామంది చేస్తారంటే ఏదో మందు బిళ్ళల ద్వారా ఒక వయాగ్రా తేవడం ద్వారా దాని చేసేస్తున్నాం. వయాగ్రా బిళ్ళేస్తుంటే అయిపోతుంది అనుకుంటారు. కాదు, కరెక్ట్గా టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులు ఒక్క ఏదో ఎంజైమ్ డిఫెక్టే కాదు, హార్మోన్ లోపం ఉండొచ్చు, ఇంకోటి ఉండదు. అవన్నీ సరిదిద్దాలి. సరిదిద్ది కౌన్సిలింగ్ కూడా పొందినట్లయితే తప్పకుండా వాళ్ళు సెక్స్లో ఎంజాయ్ చేస్తారు. కానీ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ ఉండడం బట్టే సెక్స్లో ఫెయిల్యూర్ అవుతారండి. సెక్స్లో వాళ్ళు తృప్తి పొందలేకపోతారు. ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్, అసంపూర్ణమైన వైద్యం. అంతే సరిగ్గా సరైన డాక్టర్కి వెళ్ళి సరైన వైద్యం పొందితే ఖచ్చితంగా సెక్స్ని ఎంజాయ్ చేయగలరు. వాళ్ళ ఇంపార్టెన్స్ పోగొట్టుకోగలరు, చక్కగా ఉండగలరు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.